నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండలం వెదురుముడి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కాంపోనెంట్ నిధులు 25 లక్షలతో పల్లె పండుగ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన సీసీ రహదారులను, గోకులాలను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడులైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులు కూటమి పాలనలో శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో బటన్ నొక్కుడికే పరిమితమయ్యి ఏపీని రుణాంధ్రప్రదేశ్ చేశారని విమర్శించారు. వేగుళ్ల వెంట డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోనం నానిబాబు, చుండ్రు అచ్యుత రామారావు, చుండ్రు మురళీకృష్ణ, అనసూరి బూరయ్య, ఇళ్ల నాగమణి రాంబాబు, పొత్స శ్రీనివాస్, చుండ్రు రామకృష్ణ చౌదరి, పీఆర్జేఈ రాఘవులు అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు మరి మనకి నిధులు ఇచ్చిన వెంటనే మొట్టమొదటి స్పెల్లోనే అంటే మొట్టమొదటి వాయిదాలోనే మన వెదురుమూడి గ్రామంలో ఏదైతే ఆవేళ మనం అనుకున్నామో ఈ రోడ్లన్నీ కూడా మనం చక్కగా పూసుకున్నాం. మరి ఇవి వెదురుమూడితో పాటుగా కపిలేశ్వరం మండలంలో 2,02,00,000 కోరిమిల్లి, కపిలేశ్వరపురం, అచ్యుతాపురం, అద్దెంకవార్లంక, ఒల్లూరు, వెదురుమూడి 6 గ్రామాలకే మరి మనం ఈ యొక్క 2,02,00,000 పెట్టుకున్నాం. మళ్ళా రెండో ప్రపోజల్ కింద నిన్నే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది. బహుశా మరి ఇవాళ శాంక్షన్ అవ్వాలి. ఇవాళ సెలవు కాబట్టి పండగ వెళ్ళిన వెంటనే మరి మనకి అది కూడా మనకి శాంక్షన్ అవ్వబోతూ ఉంది. అవే గ్రామాలంటే అంగర, కోరిమిల్లి, కపిలేశ్వరం, వాకతిప్ప, నాగుల చెరువు, కేదార్లంక. మరి ఈ 5 గ్రామాలకు కూడా 1,70,00,000 ప్రపోజల్ పంపించాం. అది కూడా 2-3 రోజుల్లోనే శాంక్షన్ ఆర్డర్ వస్తుంది. అంటే రెండో విడతలో అవి మనం ఆ గ్రామాల్లో పనులు చేస్తాం. ఏది ఏమైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి వారి ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మండపేట నియోజకవర్గం, ముఖ్యంగా కపిలేశ్వరం మండలంలో ఉన్నటువంటి రోడ్లు, డ్రైన్లు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవి అన్నీ కూడా అతి తొందరలోనే పనులన్నీ కంప్లీట్ చేసి ప్రజలందరి యొక్క మెప్పు పొందుతామని చెప్పి తెలియజేస్తూ, దాంతో పాటుగానే గోకులాలు ప్రతి మండలానికి 50 చొప్పున మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మనకంటే నియోజకవర్గం 150 గోకులాలు. అవి కూడా ఇవాళ మన వెదురుమూడి గ్రామంలో 2 గోకులాలు పూర్తి చేసుకుంటే దాన్ని కూడా మనం ప్రారంభించాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిన్న కాక మొన్న అక్కడ ఆయన ప్రారంభించిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఇటు అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమం రెండు కళ్ళ కింద ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా అతి తొందరలోనే అవన్నీ కూడా అమల్లో తీసుకొస్తాం. కానీ కొంచెం లేట్ అవుతూ ఉంది. కారణం ఏంటంటే
అప్పుల కుప్పగా చేసి మొత్తాన్ని రాష్ట్రాన్ని దోచేశారు కాబట్టి లేట్ తప్ప ఏ పథకాన్ని కూడా పూర్తి చేయకుండా మనం అమలు చేయకుండా వెనకంజ వేసే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు.